పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని చైతన్య కుమార్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ నిరూపించాడు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ తన సొంత పనిని తానే చేసుకుంటూ 2 చేతులు లేకపోయినా బైక్ నడుపుకుంటూ ఒంటరిగా ఉద్యోగం చేస్తున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత సాధించలేనిదంటూ ఏం లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గత 5 సంవత్సరాల నుండి మహబూబ్నగర్ కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఎస్సీ కార్పొరేషన్లో అక్కడికి వచ్చే వారికి కంప్యూటర్లో ఎలాంటి సమాచారమైనా ఈజీగా తీసి ఇస్తాడు. విద్యార్థులకు స్కాలర్షిప్ల గురించి కానీ ఈ కంప్యూటర్లో సమస్యలు ఉంటే వెంటనే నివృత్తి చేసి వారి సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సహకారాన్ని కృషి చేస్తాడు. అన్నీ ఉండి కూడా చేయలేని పనులను ఆయన 2 చేతులు లేకపోయినా చేతిరాతతో రాస్తూ కంప్యూటర్ను అవలీలగా ఆపరేటింగ్ చేయటంలో దిట్టగా పేరు పొందారు. ఇటీవలే ఆయన మ్యారేజ్ చేసుకొని తమ కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ప్రభుత్వము ఇలాంటి వారికి అవకాశాలు ఇస్తూ వారికి సహకారం ఇవ్వాలని ఆయన కోరారు. ఇక్కడ చూడ ఒకసారి
ఇక్కడ మాట్లాడుకుంటే చెప్పు. వాయిస్ చెప్పు చెప్పు, ఏం కాదు చెప్పు. ఏం పేరు నీ పేరు? చైతన్య. గట్టిగా స్కూలింగ్ వచ్చేసి భాషం టెక్నో స్కూల్ రాజేంద్ర నగర్. కాలేజ్ వచ్చేసి సిద్ధ జూనియర్ మెట్టుగడ్డ. ఇంకా డిగ్రీ వచ్చేసి ఓపెన్ యూనివర్సిటీ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇంతకుముందు ఏ దాంట్లో పని చేసావు? ఇదే ఫస్ట్. ఇంతకుముందు 2019లో ఎలా ఉండాలో చేసింది, సిస్టమ్ ఆపరేటర్ లాగా బిల్డింగ్ సెక్షన్. తర్వాత ఇంకా ఇక్కడ అవుట్ సోర్సింగ్ కింద 2019 నుంచి ఇందులో పని చేస్తున్నాం. అన్నీ ఉండి కూడా ఇవాళ రేపు చేయలేని పనులు మీరు చేతులు లేకున్నా కూడా ఇంత బైక్ రైడింగ్ కూడా చేస్తారు కదా? బైక్ ఉంది, బైక్ కూడా నడుపుతారు, ప్లస్ ఓన్గా ఇవి వర్క్ ఇవి ఓన్గానే చేసుకుంటారు, ఇతరుల పైన ఏమో ఆధారపడి ఏం లేదు. ఇంకా ఎప్పుడు ఇంటి వరకు అయితేనేమో డాడీ చూసుకుంటారు, డాడీ నేను చూసుకుంటాను. ఇంకా రీసెంట్గా 1 year బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయింది. మీ పాప ఏమన్నా బాగుందా? నర్సింగ్ చేస్తుందా? ఓకే. అంటే సెల్ఫ్ ఎంప్లాయీగా నీవు ఎవరిపైన ఆధారపడకుండా ఓన్గా నువ్వు వర్క్ చేసుకుంటావు. అంటే ఎట్లా ఇది యాక్సిడెంట్లో పోయినా ఏంటి? చేతులు ఎలక్ట్రిక్ షాక్.